తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పూర్లో ఉన్నటువంటి ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి మనము ఇప్పుడు సిద్దిపేట స్కూల్కి వచ్చాము. ఆ స్కూల్కి సంబంధించి చూసుకున్నట్టు ఇందులో ఫస్ట్ టు 8th వరకు కూడా ఈ యొక్క స్టాండర్డ్ ఒక విద్యను బోధించడం జరుగుతుంది. ఇది బిలో ప్రావర్టీకి సంబంధించిన స్కూల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని కులాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వివిధ జిల్లాల నుంచి కూడా ఈ స్కూల్కి రావడం జరుగుతుంది. ఇందులో అడ్మిషన్ చూసుకుంటే ఫస్ట్ టు 100 వరకు కూడా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ స్కూల్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పరిసరాలను ఒక విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే 80 మంది విద్యార్థులకు 3-4 బాత్రూమ్ల సౌకర్యాలే కల్పించడం జరుగుతుంది. వారికి సంబంధించి ఒక బట్టలు వేసుకునే చూసుకున్నట్టయితే వారికి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే చెప్పచ్చు. ఒకే క్లాసులో 2-3 క్లాసులను కూడా చెప్పి చూసుకుంటున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు హాల్కి సంబంధించి చూసుకున్నట్టే 1, 2, 3, 4, 5, 6కు సంబంధించిన ఈ యొక్క స్టాండర్డ్ 8th క్లాస్ సంబంధించిన 6 గదులు మాత్రమే ఉన్నాయి. ఒకటి వంట గదికి వెళ్ళిపోతే మిగతాకు సంబంధించి చూసుకున్నట్టయితే 5 గదులకు సంబంధించి వీరికి విద్యను అభ్యసించాలంటే ఖచ్చితంగా ఒక క్లాస్కు ఒక గది ఉండాలి. కానీ ఇక్కడ చూస్తుంటే 5 గదుల్లో 8 క్లాసులకు సంబంధించిన విద్యార్థులను ఒకే స్కూల్కి సంబంధించి ఒకే గదిలో 2 విద్యార్థులను కూడా చెప్పడం జరుగుతుంది. అందుకు సంబంధించి ఒక క్లాస్కు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో బిలో పావర్టీ అంటే 100 అడ్మిషన్స్ గాను ఇందులో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో 80 అడ్మిషన్లు కూడా ఉండడం జరిగింది. ఒక క్లాసులో 2 నుంచి 3 తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ సౌకర్యాల విషయంలో చూసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ స్టాఫ్ని అడిగితే మాత్రం ఇప్పటికే డిఈఓ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటామని చెప్పి ఈ యొక్క స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా సౌకర్యాలు సరిగా లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి తెలుస్తుంది. మనం ప్రస్తుతం ఒక సంబంధించిన హాల్కి వచ్చాం. ఈ క్లాస్కి సంబంధించి 2 క్లాసులు ఉన్నారు. 2 క్లాసులకు సంబంధించి అంటే ఏ క్లాస్ అంటే ఇది సంబంధించిన ఏ క్లాస్ వారు ఉన్నారు ఇందులో? 5th, 6th ఉన్నారు. అంటే ఒకటే క్లాస్లో 2 విద్యార్థులు ఉండడం వల్ల ఇబ్బందులు కావా మీకు? ఇబ్బంది అవుతుంది సార్. ఒక క్లాస్కి ఒకరు చెప్తుంటే ఒకరు ఇబ్బంది అవుతుంది సార్. ఇలా రాయించడంలో కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. బోర్డు ఒకటే ఉంటుంది, వాళ్ళకి వేరు ఉంటుంది, వీళ్ళకి వేరు ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది సార్. అంటే స్కూల్కి సంబంధించి ప్రైమరీ క్లాస్ సంబంధించి ఉన్నారు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఉన్నారు. ఇట్లా 2 క్లాసులు ఒకటే దగ్గర పెట్టడం వల్ల అంటే 80 మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తుంది. ఇట్లా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కదా. విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు? సార్ ఏదైతే ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. ఇవి అందుబాటులో ఉన్నటువంటి ఒకటే రూమ్లో 2 క్లాసులు ప్రైమరీ స్కూల్, జీపీఎస్ ప్రైమరీ స్కూల్ నడుస్తుంది, యువరాజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఇబ్బంది అవుతుంది సార్. ఇది చెప్పడంలో అయినా వాళ్ళు వీళ్ళకి చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి చెప్తే వాళ్ళు రీసౌండ్ వస్తుంది సార్. వాళ్ళు చెప్పుడు వీళ్ళు చెప్పడం ఒకరు చెప్పలేకపోతున్నాం సార్. అట్లా ఇది పరిస్థితి. అంటే ఒక క్లాస్ చెప్తుంటే ఒక క్లాస్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ఒక ఉపాధ్యాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక క్లాసులో అంటే డార్మేటరీకి సంబంధించి కూడా ఇదే క్లాసులో ఉండడం అంటే ఇది ప్రైమరీ సెక్షన్ సంబంధించింది. మనము ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ స్కూల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులోనే అంటే సామాన్లు కూడా చిందర వందరగా ఉన్నటువంటి పరిస్థితి అంటే చూడొచ్చు. అంటే ఇది ఆఫీస్ రూమ్గా చెప్పుకోవచ్చు. ఆఫీస్ రూమ్లో కూడా ఇది ఒక ఆఫీస్ రూమ్. అంటే మొత్తం 7 గదులకు గాను 2 గదులు, ఒకటి అంగన్వాడీ వంట గదికి సంబంధించింది, ఒకటి ఆఫీస్కి రూమ్ సంబంధించి 2 గదులు వెళ్తారు. 5 గదులకు సంబంధించి 5 గదుల్లో అంటే 8th స్టాండర్డ్ వరకు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఒకే క్లాసులో 2 విద్యార్థులకు సంబంధించి అంటే ఒక క్లాసులో 2 క్లాసులను కూడా చెప్పి విద్యను బోధిస్తున్నారని కూడా తెలియవచ్చు. ఎందుకంటే చాలా ఇబ్బందులు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విద్యపై చాలా ఇంట్రెస్ట్గా ముందుకెళ్తున్నాం. విద్యను కూడా అందరికీ అందించాలి, పేద విద్యార్థులను సైతం ముందుకు తీసుకెళ్ళి విద్యను అందించినట్టయితే భవిష్యత్తు విద్యార్థులకు ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఈ క్లాసుకు సంబంధించి అంటే 2 క్లాసులకు సంబంధించి ఇటు ప్రైమరీ ఇటు రెసిడెన్షియల్ బిల్డింగ్ స్కూల్కి సంబంధించి అంటే నడుస్తున్న పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు. మనం ఈ క్లాసులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒకటే క్లాసులో ఇటు 2 క్లాసులు ఉండడం జరుగుతుంది. ఈ 2 క్లాసులకు సంబంధించి డార్మెటరీకి సంబంధించి కూడా పిల్లలకు ఒకటే క్లాస్ రూమ్లో వీళ్ళకు ఇదే విద్యను బోధిస్తూ అదేవిధంగా డార్మెటరీని కూడా ఈ యొక్క స్కూల్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. ఇదే క్లాస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ క్లాస్లో సంబంధించి ఇక 2 విద్యార్థులు కూడా అంటే ఇటు క్లాస్కి సంబంధించి ఒక ఈ క్లాస్కి సంబంధించి మేడం అంటే పరిస్థితి చూస్తుంటే డార్మెటరీ ఇక్కడ ఉంది, విద్యార్థులు ఉన్నారు. ఏ క్లాస్ పిల్లలు ఇందులో చెప్తున్నారు?
ప్రజెంట్ అయితే 7th క్లాస్ నడుస్తుంది సార్. ఈరోజు స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల రూమ్స్ కూడా మాకు అవైలబుల్ లేకపోవడం వల్ల 2 క్లాసులు మెర్జ్ చేసుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ మాకు. మేము ఆల్రెడీ సార్కి డిఓ సార్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. వేరే దగ్గర హాస్టల్ కోసం చూసామని చెప్పారు. అది ప్రాసెస్లో నడుస్తుంది. 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి అక్కడికి పిల్లల్ని పంపిస్తామని చెప్పారు సార్. ఓకే, అంటే ఈ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి 80 మంది ఉన్నారన్నారు. అంటే క్లాసులకు సంబంధించి 7 గదులు ఉన్నాయి. 7 గదుల్లో వంట గది ఒకటి ఆఫీస్ రూమ్ ఒకటి ఉంది. మిగతా 5 గదుల్లో ఇటువంటి క్లాసులు నడిపేయడం వల్ల పిల్లలకు ఇబ్బందులు అవుతలేవా? ఇబ్బందికరంగానే ఉంది సార్. ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి మేము సార్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. సపరేట్గా హాస్టల్ కోసం అని చెప్పేసి చూశారు. వేరే దగ్గర బిల్డింగ్ చూశారు. అది త్వరలోనే కంప్లీట్ చేసి విద్యార్థులందరినీ అక్కడికి షిఫ్ట్ చేద్దామని చెప్పారు సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరున్న క్లాస్ ఏ క్లాసు, ఎంతమంది ఏ క్లాస్ పిల్లలు చదువుతున్నారు ఇందులో? ప్రజెంట్ ఇప్పుడు 7th క్లాస్ సార్. 8th వరకు ఉంది సార్. మాకు 1 to 8 వరకు ఉంది. టోటల్ స్ట్రెంత్ 80 మెంబర్స్. మాకు టార్గెట్ 100 సార్. అయితే ఫెసిలిటీస్ కరెక్ట్గా లేక పిల్లలందరూ వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. మళ్ళీ అంటే ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అది వాళ్ళకు ఉండే పరిసరాలు ఒక తీరు ఉంటాయి, క్లాస్కి సంబంధించిన హాల్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్గా ఇక్కడనే డార్మెటరీకి సంబంధించి వాళ్ళ బాక్సులు ఉండడము, వాళ్ళు ఇందులోనే చదువుకోవడము, అంటే ఇవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మేడం ఒక టీచర్గా? కొంచెం ఇబ్బందికరమే సార్. కానీ పిల్లల కోసం కూడా ఆలోచించి వాళ్ళకి విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్న పిల్లలు మేము అన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ వాళ్ళకి విద్యను అందించడం జరుగుతుంది సార్. ఏం చెప్తారు మేడం ఈ విషయంలో ఉన్నతాధికారులకు? మీరు ఏం చెప్తారు? మీరు గతంలో కూడా ఒక విద్యార్థినిగా మీరు నేర్చుకున్నారు. మా పరిశీలన బట్టి చూస్తుంటే, ఇక్కడ పరిశీలన బట్టి చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్ ఇబ్బందికరంగానే ఉంది, లేదని చెప్పట్లేదు సార్. దీన్ని పై అధికారులు కూడా మాకు సపోర్ట్ చేస్తూ పిల్లలను ఇబ్బందికరంగా ఉందనే చెప్పేసి సపరేట్ హాస్టల్ కోసమని చూస్తున్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకో దగ్గర ప్లేస్ చూశారు, గవర్నమెంట్ స్కూలే చూశారు. అక్కడ కొన్ని రిపేర్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేయగానే అక్కడికి షిఫ్ట్ చేస్తాం. పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. అక్కడ కూడా రూమ్స్ బాగుంటాయి, పిల్లలకి సపరేట్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి నిన్ననే చెప్పారు సార్ మాకు. మళ్ళీ ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు మంచి విద్యను అందించాలి, మంచి భోజనం అందించాలని చెప్పి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ సిద్దిపేట నాసర్పుర స్కూల్ చూస్తుంటే ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆ విషయంలో ఉన్నతాధికారులకు మీరు ఏం రిక్వెస్ట్ చేసుకుంటారు మేడం? మాకు ఒక కొత్త బిల్డింగ్ ఇస్తే ఇంకా సంతోషం సార్. కొత్త బిల్డింగ్ ఇచ్చి మా 100 మెంబర్స్ కంటే ఇంకా ఎక్కువ పిల్లలే వస్తారు సార్. అనాథ పిల్లలు, బీపీఎల్ అందరూ చాలా పూర్ పిల్లలు ఇక్కడికి వస్తుంటారు సార్. మా టార్గెట్ ఎక్కువగా ఓఎస్సీ పిల్లలు, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్. సో మేము పిల్లలకి మంచి విద్యను అందిస్తున్నాము. వాళ్ళు కూడా అన్ని ఈ సౌకర్యాలన్నీ చూసుకోకుండా మాకు విద్య ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని అయినా సరే చదువుకుంటున్నారు సార్. ఇది పరిస్థితి. అంటే మేడం చెప్పిన విధానం చూస్తుంటే విద్యను ఎంతో అభ్యసిస్తున్నాము, అన్ని రకాల సౌకర్యాలు లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే విద్యను బోధించడంలో మా యొక్క కీలక పాత్ర ఉంది. కానీ ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా మాకు సకల సౌకర్యాలు కల్పించి వసతులను సక్రమంగా నిర్వహించినట్లయితే ఇంకా విద్యను విద్యార్థులకు అందించే విధంగా ఉంటుంది. మనతో పాటు ఇంకో మరో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇక్కడ చూస్తుంటే మాకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మరి రోజు మీరు ఇంట్లో ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇక్కడ? సార్ అయితే మాకు 100 స్ట్రెంత్ సార్. 100కి 80 మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ పిల్లలు. అయితే ఈ కొత్త బిల్డింగ్ గురించి మేము పెట్టాము అధికారులకి. అధికారులు కూడా స్పందించారు. దాని గురించి కూడా ప్రాసెస్ జరుగుతున్నది. జరిగే విధానంలో కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. మాకు కూడా క్లాసెస్ లేవని, డార్మెంటరీ సపరేట్గా లేకపోవడం కానీ, పిల్లలకు సరి అయిన క్లాసెస్ లేకపోవడం వల్ల మేము చెప్పాము. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు యంత్రాంగం అనేది ముందుకు వెళ్తుంది. సరి అయిన బిల్డింగ్ దొరకక ఇన్ని రోజులు ఆగింది అని వాళ్ళు చెప్తున్నారు. సరి అయిన బిల్డింగ్ కూడా దొరికింది. ఇప్పుడు దానిలో కూడా సరి అయిన క్లాసెస్ లేకపోవడం వల్ల ఫండ్ వచ్చింది కాబట్టి మేము ప్రాసెస్లో ఉన్నది కడుతున్నామని చెప్పారు సార్. అంటే ఈ స్కూల్కి సంబంధించి మీరు ఏం సబ్జెక్ట్ చెప్తారు? అంటే గతంలో మీరు కూడా విద్యార్థురాలుగా ఉన్నవారే, కానీ పరిశీలన చూస్తుంటే ఒకటే స్కూల్లో డార్మెంటరీ ఉండడము, పిల్లలు అందులోనే పడుకోవడము, అందులోనే చదువుకోవడం వల్ల గతంలో మీకు విద్యార్థులుగా జ్ఞాపకాల విషయంలో చూసుకున్నట్టే పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? అయితే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నేను తోర్నాల్ స్కూల్లో చదువుకున్నాను. మాకు సపరేట్గా అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే పిల్లలకు అనేది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆర్ఫను, సెమీ ఆర్ఫను, తర్వాత సంచార జీవనం చేస్తూ ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని బట్టి చూస్తే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. దాన్ని బట్టి పిల్లల్ని చూస్తూ కూడా మేము కూడా అది సార్లకి చెప్పాము. అది ప్రాసెస్లో ఉంది. అంటే ఒకటే హాల్లో 2 స్కూల్ సంబంధించి ఒక 8th క్లాస్ వాళ్ళను 7th క్లాస్ ఒకటే స్కూల్లో కూర్చోకుండా వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పే సమయంలో వీళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది సార్. ఇప్పుడు 2 క్లాసులు ఒకటే తరగతిలో కూర్చోబెట్టడం వల్ల ఒక క్లాస్కి మేము చెప్తే 2వ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది ఇబ్బంది జరుగుతుంది. పిల్లలు ఒక క్లాస్కి చెప్పడం ఇంకొక క్లాస్ కూడా లాస్ అవుతారు. అదే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. ఓకే.
అంటే ఉన్నటువంటి స్టాఫ్ను చూసుకున్నట్టయితే మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము విద్యార్థులకు మంచి మెరుగైన విద్యతో పాటు ఈ యొక్క భోజన సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పరిసరాలను బట్టి మేము నడుచుకుంటున్నాం తప్ప మేము చేసేది ఏం లేదు. ఇప్పటివరకు ఉన్నత అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటివరకు మాకు ఒక సపరేట్గా బిల్డింగ్ లేదు. ఈ యొక్క సౌకర్యాలు ఇబ్బందులు ఉండడం వల్లనే పిల్లలకి ఇట్లా జరుగుతుందని చెప్పి ఒక స్థానిక స్టాఫ్ చెప్పడం. రెసిడెన్షియల్ బీడ్ స్కూల్కి సంబంధించి విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏది అన్నది విద్యార్థులను అడిగి తెలుసుకో. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది స్కూలు? Sir, my name is Emashaka. My village name is Gordhanagiri. ఇక్కడ మేడాలు మంచిగా చెప్తారు చదువు. అట్లనే మాకు పండుకోనికి రూమ్లలో మంది ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మాకు వేరే బిల్డింగ్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది స్కూల్? మై గోవర్ధనగిరి. మై నేమ్ ఇస్ అక్షయ్, 8th క్లాస్. ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ అవడం వల్ల పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వేరే బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం. అంటే ఒకటే స్కూల్లో 2 క్లాసులు జరగడం వల్ల మీకు ఇబ్బందులు అవుతలేవా? అవుతున్నాయి. కమాండ్ అయ్యడం వల్ల మాకు ఇబ్బంది అయితే కూర్చోనికి స్థలం లేకుండా ఉంటుంది. ఓకే, అంటే నువ్వేం క్లాస్ చదువుతున్నావు, ఎట్లా ఉంది ఇక్కడ? మై నేమ్ ఇస్ అజయ్, నేను 7th క్లాస్. మై విలేజ్ నేమ్ ఇస్ కూరెల, కోయడ సైడ్. ఇక్కడ మాకు పండుకోనికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇట్లా మళ్ళీ జలుబులు ఒక్కొక్కరికి అంటుకుంటున్నాయి. మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కొత్త బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది, స్కూల్కి సంబంధించి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మై నేమ్ ఇస్ సాయి కుమార్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. మై విలేజ్ నేమ్ ఇస్ కేసీఆర్ నగర్, 12 బెడ్రూమ్. ఇక్కడ చాలా బాగుంది, కానీ ఆడుకోనికి జాగా లేదు సార్. కొత్త బిల్డింగ్ రావాలని కోరుకుంటున్నాం. నువ్వేం క్లాస్ చదువుతున్నావు, ఎట్లా ఉంది స్కూల్? సార్ మై నేమ్ ఇస్ కేకల్, ఐఎమ్ స్టడీ ఇన్ 6th క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ లోకల్. ఇక్కడ నేను 4 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నా, కానీ బాగానే ఉంది. కానీ ఇక్కడ హాస్టల్ వర్షం పడడం వల్ల నీళ్ళు మొత్తం కింద పడడం వల్ల దారి కింద పడుతున్నారని మా అందరికీ ఒక పెద్ద హాస్టల్ కావాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఎవరిని కదిలించినా కూడా స్కూల్కి సంబంధించి 80 మంది విద్యార్థులు ఇందులో చదువుకోవడం జరుగుతుంది. మాకు సౌకర్యాల విషయంలో ఒక స్కూల్ బిల్డింగ్ కావాలి. అదేవిధంగా ఇక్కడ వర్షం పడ్డా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంటే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ యొక్క విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించినట్టయితే ఇంకా మంచిగా చదువుకుంటామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం మరి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు, వీరికి ఉండే సమస్యలు ఎందుకు తీర్చడం లేదు? వీళ్ళ చూస్తుంటే ఒక క్లాసులో 2 క్లాసులో పిల్లలను కూర్చునబెట్టి ఒక 8th క్లాస్ చెప్పే పిల్లలకు 7th క్లాస్ పిల్లలు కూడా వినడం వల్ల చాలా అంటే కోఆర్డినేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా క్లాస్లోనే డార్మెంటరీ బాక్సులు ఉండడము, వాళ్ళు మధ్యలో లేచి ఆ డార్మెంటరీ బాక్స్లో వాడు పెన్సిల్ తీసుకోవడము, ఈ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒకటే హాల్లో ప్రతిరోజు 24 గంటలు గడపడం వల్ల ఆ పిల్లలకు ఒక ప్రశాంతమైన జీవన విధానం అనేది ఉండదు. కాబట్టి అంటే స్కూల్కు స్కూల్ ఉండాలి, రెసిడెన్షియల్ హాస్టల్కి హాస్టల్ ఉన్నట్టయితేనే పిల్లలకు ఒక వికసించే అంటే వాళ్ళు వృద్ధి దశకు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ స్కూల్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా మేలు చేసినట్టయితే వీళ్ళు ఇంకా విద్యను అభ్యసించడానికి విద్యార్థులను తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. ఇంత సిద్దిపేటలో ఒక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటకు ఈ యొక్క స్కూల్ విషయంలో అధికారులు ఇంత స్పందన లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి మేడంలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోవర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.